మరి గొల్లపురంలో మండల పార్టీ జనసేన అధ్యక్షుడు వల్లి గారు, బిఎస్ఎల్ మూర్తి గారు, రత్నం గారు, బాబు గారు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా బయట గారు నాకు 2014లో మా వెన్నట్టుండి కష్టపడి పనిచేసిన టీము. నాకు వీళ్ళంటే ఇష్టం ఏంటంటే 2009 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకున్నాను. వీళ్ళు పవర్ లేదని కానీ అలాగే అధికారం కోసం కానీ పార్టీ మారలేదు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటే అక్కడ జంపు. నేను ఎలా తెలుగుదేశం పార్టీలో ఉన్నా వీళ్ళు కూడా అలా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఉన్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఎలక్షన్ గట్టిగా చేయాలని, దానికి కూడా మేము ఇంకా గట్టిగా చేస్తామని తెలియజేస్తాం. నేను ఈవేళ ఉదయం 6 గంటల నుంచి ఎలక్షన్ స్టార్ట్ చేశాను. కొన్ని పేటలు కానీ కొన్ని గ్రామాలు కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ పిలిచి చేయవలసిన అవసరం, పార్టీ అధ్యక్షుడు ఆదేశం, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నేను ఇచ్చిన మాట. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎక్కడా పదవి అడగలేదు, క్లారిటీగా నేను అడిగింది ఏంటంటే మత్స్యకారుల కోసం జియో ట్యూబ్ అడిగాను, ఉపయోగించాను. మన రైతులు నష్టాల్లో ఉన్నారు, పంటలు పండట్లేదు, అప్పుల్లో ఉన్నారు, రేపు పురుషోత్తపట్నం ప్రారంభించాలని అడిగాను. అలాగే కొండకాలం సొంతగడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి గీత గారు ఏదైతే ఆపేశారో సంతకాలు పెట్టి దాని మీద కూడా ఇచ్చాను, చెప్పాను. అలాగే దొరబాబు గీత గారు కలిసి తాండవ నీరు ఏదైతే ఉందో ఇక్కడ ఏలేరు ప్రాజెక్టు కింద పైప్ వేసి తీసుకెళ్ళిపోతున్నారో అందులో 60-70 కోట్ల అవినీతి జరిగింది. కాంట్రాక్టర్ కోసం ఏలేరు నీరుని, పిఠాపురం రైతుల నీరుని అమ్మేశారు. 3 టీఎంసీ పోతుంది. దాని మీద కూడా టెక్నికల్ కంపెనీ వేస్తున్నారు. నేను ఎంత ఇబ్బందిలో కూడా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలను మాట్లాడాం. మరి దాని తగ్గట్టు ఆయన కూడా చెప్పారు నన్ను ఏ స్థాయిలో ఉంచుతారని. ఎంచేదంటే ఇక్కడ కార్యకర్తల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అంచేత నీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. సరే, నాకు పదవుల కంటే ముఖ్యం పార్టీ, అలాగే రైతాంగ సమస్యలు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించు అంచేత నేను ఒకటి జన సైనికులు 2009 నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉండి మీరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడైతే ఈ మూర్తి వీళ్ళైతే సొంత డబ్బులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే మనుషులు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికన్నా పేదవాడికి ఇబ్బంది ఉన్నా, స్టూడెంట్కి ఇబ్బంది ఉన్నా వాళ్ళందరూ ఒక టీంలాగా ఆటోలో వెళ్ళి ఇంకా గొల్లపురం నుంచి కూడా వస్తుంటారు. పాపం వీళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తుంటారు. నా స్టైల్లోనే ఉన్నారు వీళ్ళు కూడా. నాకు చాలా సంతోషంగా ఉంది. 2009 నుంచి ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ బంధువులు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకు 2009 సైనికులు అన్నానంటే వీళ్ళే నిస్వార్థంగా ఎలక్షన్ చేస్తారు. వీళ్ళెవరో తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకోలేదు, వీళ్ళెవరో తెలుగుదేశం పార్టీ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదు. మేము కూడా ఈ 4 నెలల్లో నరకం అనిపించాం. అంచేత మనిషి యొక్క క్రమశిక్షణ, సంస్కారం, సంప్రదాయం పవన్ కళ్యాణ్ గారికి ఎలాగున్నాయో వీళ్ళకి కూడా అలాగున్నాయి. ఇటువంటి కార్యకర్తలు, సంస్కారం ఉన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ మేము ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేసాం. మాకు ఎవరో ఆదేశాలు ఇవ్వక్కర్లేదు, మా చంద్రబాబు చెప్పారు, మేము వర్క్ స్టార్ట్ చేసాం. ఇవాళ పొద్దున్న నుంచి 6 గంటల నుంచి 4 గ్రామాలు కంప్లీట్ చేసాం. మధ్యాహ్నం 2 గ్రామాలు, సాయంత్రం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఆదేశాలన్నీ కూడా వారికి తెలియజేస్తాం. మరి ఈ యొక్క టీంను కూడా రెగ్యులర్గా మా కార్యక్రమాల్లో పాల్గొనండి. మళ్ళీ రోజుకి పిల్లలంటే మాకు కుదరదు, మా గ్రూప్ ఉంది, గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం. చేసి మన అందరం కలిసికట్టుగా ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, ఒక పక్క ఆయన ఉంటారు, ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ నుంచి నేనుంటాం. మే ఇద్దరం కలిస్తే పిఠాపురం అంతా కూడా అభివృద్ధి చెందుద్ది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని యొక్క సమస్యలు పూర్తవుతాయి. ఎంచేతంటే మేము ఇక్కడ ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఇక్కడ అంటు పెట్టుకుని ఉన్నవాళ్ళు అంచేత ఉంటాయి. ఏదో అధికారం కోసం
ఇడ్ల కోసం చాలామంది వస్తుంటారు. మేము రిజెక్ట్ చేసిన వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వస్తువులు ఎలక్షన్ ముందు కనపడితే ఓటింగ్ ఉంటుంది. స్క్రాప్ ఏదైతే ఉందో స్క్రాప్ ఓటింగ్ ఉంటుంది. అంచేత 2009 బ్యాచ్ నెంబర్ 1 బ్యాచ్ జనసేన బ్యాచ్ చక్కగా కష్టపడి పనిచేయాలని నన్ను అందరినీ కోరుతున్నాను. ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటా కానీ ఇటువంటి కుటుంబం దొరకదు. మన అంటే నాకు జరిగిన నష్టం కంటే కార్యకర్తలకు నష్టం జరిగింది. తండ్రిని నిలదీసి మాట్లాడడంలో తప్పలేదు, గౌరవం, అది గౌరవం. అటువంటి పరిస్థితుల్లో మనం గెలుస్తున్నాం అన్న పరిస్థితి ఇక్కడ తీసుకెళ్ళాం. అవును కదా? ఇది తండ్రికి పిల్లలు బాధపడుతున్నారని తెలియడం కోసం చేశారు. అవునా? తండ్రి పట్టించుకోకపోతే పిల్లల కార్యక్రమాలు చేసుకుంటాం. తండ్రి సమర్థుడు చంద్రబాబు. మరి ఆప్యాయత, మన మీద ఆప్యాయత ఉన్న మనిషి పిలిచారు. అరగంట మాట్లాడుకున్నా ఇద్దరు. నేను మా నాన్నగారితో ఎలా దెబ్బలాడతాను అలాగే దెబ్బలాడాను. అయినా ఆయన కొడుతూ ఎలా ఉంటాడు, అయినా అలా ఉన్నాడు. లాస్ట్కి ఏంటంటే పరిస్థితి మన నిర్ణయం వలన రాష్ట్రం అధికారం కోల్పోయే పరిస్థితి. మనం స్వార్థం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చెరగని పుట్టుమచ్చ వచ్చే పరిస్థితి. ఇవన్నీ ఆయన చెప్పాక నేను ఒకటే చెప్పాను, వాస్తవాన్ని. కానీ మేము గెలుస్తాం, మీరు వద్దంటున్నారు. మేము గెలుస్తాం, మీరు వద్దన్నారు. ఇబ్బంది ఉందన్నా మేము మోస్తాం చెప్పాం. మీరు ఏది చెప్తే చేస్తాం, మీరు మొయ్యమంటే మోస్తాం, మొయ్యాలి, మోస్తాం. ఇబ్బంది ఏమన్నా? నేను మోస్తాను, గెలిపిస్తా. నేను కూడా ఇంకా ప్రతి 5 సంవత్సరాలకి ఇదే ఇబ్బంది. అంటే చెరికరసం పిండినట్టు పిండేస్తున్నారు. నేను కూడా మరి ఇది అయ్యాక నేను కొద్ది సెలవు తీసుకుంటాను. అటువంటి పనిచేయద్దు. ఈ రాష్ట్రంలో మొత్తం కుటుంబం ప్రజల కోసం పనిచేసే కుటుంబం అంటే అది మీదే కుటుంబం. నేను నేను ఎవరికి పరిస్థితి అటువంటి మాట్లాడద్దు అని చెప్పి నన్ను ఏం కావాలని అడిగారు. నాకు ఏమో తెలియదు. నిజంగా భగవత్ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అడగలేదు. నేను అడిగింది మత్స్యకారులు గట్టి ఏదైతే ఉందో ఆ గట్టికి ఒక ఉత్తరం ఇచ్చా, ముందే ఇచ్చా. అక్కడ నిలబడినప్పుడు నా దగ్గర ఉంది, ఎందుకంటే మంచిది ఇద్దామని చెప్పించాం. నేను అడిగింది ఈ సంవత్సరం రైతన్నల దగ్గర 600 నుంచి 800 కోట్ల అప్పులు పాలైపోయారు. ఎవరికి తెలీదు. ప్రతి రైతులు గ్రామాల్లో రాంకోల్లో కూర్చుని ఎవడప్పు వాడు లెక్కేసుకుంటే ఎకరానికి 50,000 నష్టమైపోయింది. దగ్గర 4-5 పంటలు పోయాయి. దానికి కారణం ఎవరో? వంగా జత గారు, పెండెం దొరబాబు గారు. అదే నీరు లేదంటే నీరు ఇప్పించిన అసమర్థులు వీడిపోతే ఎలా చేస్తారండి? 5 ఏళ్ళకి వచ్చి మనుషులకి అడిగివాడి కన్నా స్థితి ఉండాలా, మన వేసేవాడి కన్నా మన స్థితి ఉండాలి. ఉండాలా కనుక అరే గొంతుకు రైతు గొంతుకు కత్తించుకోసంటే వీళ్ళిద్దరు ఓటు ఎలా వేస్తామని మనం తాండవాకి ఇక్కడి నుంచి 3 TMC నీళ్ళు పట్టుకుపోతున్నారు. దాని మీద టెక్నికల్ కమిటీ వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏలే రాజనీకన్నా 2 ఆఫీసర్లు దొరబాబు గారు సంతకం, జైలు గారు సంతకం. దొరబాబు గారు మరి ఏం చేయాలి? వెళ్ళిపోయిన అలవాటు సంతకం. అది నిజంగా 2 కలిసి పెట్టి సంతకాలు కదా.
అలాగా 30,000 ఎకరాలకి రేపు రాబోయే రోజుల్లో నీరు లేదు. ఈ అప్పు నుంచి బయటపడాలని రాత్రి భార్యాపిల్లలను వదిలేసి పొలాలకు తిరిగే పరిస్థితి నుంచి మళ్ళీ నేనున్నప్పుడు పరిస్థితి హాయిగా ఇంట్లో పడుకుని టీవీ చూసుకుని భార్యాపిల్లలతో సుఖంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారిని ఎంత బాధలో కూడా మనం రైతుడికి పురుషోత్తపట్నం తక్షణం ప్రభుత్వం వచ్చినట్టుగా ప్రారంభించాలని కూడా. పురుషోత్తపట్నం నాకు సొంత బిడ్డలండి, మన నియోజకవర్గాన్ని. అటువంటి బిడ్డని హింస పెట్టారు, బాధించారు.